హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా స్టడీ సర్కిల్. ఈరోజు మా ఛానల్లో 24th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా చేనేత హస్తకళలను ప్రోత్సహించేందుకు కేంద్రం మంజూరు చేసిన యూనిటీ మాల్ విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ప్రధాని ఒయాసిస్ ఆఫ్ పీస్ పార్క్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి. మానవతా సాయం క్రింద 4 భీష్మ క్యూబ్లను ఉక్రెయిన్కు అందించారు. భీష్మ క్యూబులు అంటే వైద్య పరికరాల కిట్లను. ఒక్కొక్క భీష్మ క్యూబ్లోని ఇంచుమించుగా 200 రకాల రోగాలకు సంబంధించిన మందులు, పరికరాలు అందులో ఉంటాయన్నమాట. భీష్మ భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగిత మైత్రి. 1991లో ఉక్రెయిన్కు స్వాతంత్రం వచ్చాక ఉక్రెయిన్లో పర్యటించిన మొట్టమొదటి భారత ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఇటీవల భారత్లో పర్యటించిన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం. ఈ పర్యటనలో భాగంగా మలయా విశ్వవిద్యాలయంలో తమిళ కవి తిరువళ్ళువార్ పీఠం ఏర్పాటుకు, అబ్దుల్ రహమాన్ యూనివర్సిటీలో ఆయుర్వేదం పీఠం ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. మహిళా ఖాతాదారుల కోసం అవని పేరుట ప్రత్యేక పొదుపు ఖాతాను ఆవిష్కరించిన బ్యాంక్ బంధన్ బ్యాంక్. ఏపీ న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి నరేందర్. కులం టార్గెట్ కాకపోతే అట్రాసిటీ చట్టం వర్తించదు, సుప్రీంకోర్టు ప్రకటన. బంగ్లాదేశ్ క్రికెట్ టీం ఆల్రౌండర్ షకీబుల్ హసన్పై హత్య కేసు నమోదైంది. నేషనల్ స్పేస్ డే థీమ్ టచింగ్ లీవ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియాస్ స్పేస్ సాగా. నెక్స్ట్ 25th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ పేజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పెన్షన్ స్కీమ్ ఏకీకృత పెన్షన్ పథకం. ఏకీకృత పెన్షన్ పథకం అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, యూపీఎస్ అంట. దీనికంటే ముందుగా 2004లో సిపిఎస్ అమల్లోకి వచ్చింది. సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. దాన్ని చాలామంది ఉద్యోగులు వ్యతిరేకించడం జరిగింది. న్యూ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్లో సంస్కరణల కోసం కేంద్రం నియమించిన కమిటీ అధ్యక్షుడు సోమనాథన్. 2026 కల్లా నక్సలిజాన్ని తుడిచిపెడతాం, అమిత్ షా ప్రకటన. రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధి, డిప్యూటీ సీఎం ప్రకటన. గార్గేయపురం, కర్నూలు, కడప, చిత్తూరు డైరీ, కనిగిరికొండ, కైలాసగిరి, తాడేపల్లిగూడెంలోని ప్రకాశరావుపాలెం, శ్రీకృష్ణదేవరాయ ఎకో పార్క్, పెనుగొండ, కదిరిలో బత్రేపల్లి వాటర్ ఫాల్స్, పలాసలోని కాశీబుగ్గ, విశాఖలోని తూర్పు కనుమల బయోడైవర్సిటీ పార్క్. పునర్వినియోగ హైబ్రిడ్ ర్యాకెట్ రుమి 1ను భారత్ మొదటిసారిగా ప్రయోగించింది. చెన్నై తీరం నుండి ప్రయోగించింది. ఎకాన్-1 అండ్ యూరో కన్సల్ట్ నివేదిక ప్రకారం ఇస్రో ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికి ₹2.54 ఆదాయం వస్తుంది. 2023 దేశ జీడిపిలో ఇస్రో వాటా ₹31,540 కోట్ల. 55 ఏళ్లలో 97 ర్యాకెట్ల ప్రయోగాలు మరియు 432 విదేశీ ఉపగ్రహాల ప్రయోగం ఇస్రో చేసింది. ఆసియాలోని అత్యంత ధనిక గ్రామంగా మాదాపూర్. ఈ మాదాపూర్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. హైదరాబాదులో అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తున్న హైడ్రా అనగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. ఈ హైడ్రాను ఏర్పాటు చేయడానికి గల కారణాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం. అలా చెన్నై, బెంగళూరు, మొన్న కేరళలో జరిగిన ప్రకృతి విపత్తులు అలాంటివి హైదరాబాద్లో జరగకుండా ఉండడం కోసం, చెరువుల పరిరక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా కన్వెన్షన్ హాల్ను కూల్చివేయడం జరిగింది.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా కరెంట్ అఫైర్స్ పూర్తిగా న్యూస్ పేపర్స్ నుంచి సేకరించి తయారు చేస్తాము. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ను తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.